ప్రపంచంలోంచి ఈ వాస్తవ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నాకు కొంచెం అంటే చాలా ఒక రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపు ఏడుపులు లేకపోతే పాలిటిక్స్ అనో లేకపోతే ఇంకొకటనో రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు. లాస్ట్ టైం కూడా నేను వచ్చాను, అది బాగా హిట్ అయింది, ఇది కూడా పక్కా హిట్ అవుతుంది. మీరు ఇప్పుడు అన్నారు కదా కాంపెన్సేట్ చేస్తాము అమ్మాయిలు ఫీల్ అవ్వక్కర్లేదు, ఉన్నదే చూపించారు మీరు. రెండు యాంగిల్స్ ఉన్నాయి, అబ్బాయిల్లో ఉన్నారు టాక్సిక్, అమ్మాయిల్లో కూడా టాక్సిక్ ఉన్నారు. అమ్మాయిలు ఏంటంటే అట్లీస్ట్ మేము వల్నరబుల్ గా ఉండగలుగుతాం, ఎవరి దగ్గర మీరు ఉండలేరు, ఎందుకంటే సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదు. అబ్బాయిలు వల్నరబుల్ గా ఉంటే మేము ఒక అమ్మాయి వల్ల మేము మోసపోయాం, లేకపోతే నా వైఫ్ వల్ల నేను చాలా హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నాను చెప్పుకోవడానికి కూడా చాలా మంది భయపడతారు, సిగ్గుపడతారు. ఎంతో మంది సఫకేట్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు లోపల తెలియదు చాలా మందికి. ఆఖరికి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చెప్పుకోరు, నువ్వు వీక్ రా లేకపోతే నువ్వు అసలు మగాడమేనా అంటారని చాలా మంది మగాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. మేబీ అలాంటి బాయ్స్ అందరికి ఇది డెఫినెట్ గా ఈ సాంగ్ కనెక్ట్ అవుతుంది. సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒక సాంగే కదా అనుకుంటాం, కానీ ఇంత మంది ఉంటే ఇలాంటి ఒక సాంగ్, ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సీరియస్లీ చాలా చాలా బాగుంది. ఒకప్పుడు యూట్యూబ్ అంటే ఒక చిన్న చూపు ఉండేది జనాలకి, ఇప్పుడు యూట్యూబే అన్నింటికి, ఆఖరికి మా వార్తలు కూడా యూట్యూబ్ లోనే మాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి చూస్తుంటే ఒక రకంగా. సో యూట్యూబ్ ఇప్పుడు నాకు తెలిసి అది మెయిన్ స్ట్రీమ్ అయిపోతుందేమో కొన్ని రోజులకి అనిపిస్తోంది. సినిమాలు కావచ్చు, న్యూస్ కావచ్చు, ఏదైనా సరే యూట్యూబ్ రీచ్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ సినిమాలకి ఈక్వల్ గా చేస్తున్నారు. ఇంకా మంచి సాంగ్స్ తో మీరు ఇంకా మంచి సాంగ్స్ తో మా ముందుకు రావాలి, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి, చాలా మంచి సాంగ్ ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ ఉంది అవుట్పుట్ అయితే మాత్రం. అండ్ డింపుల్ మీరు చాలా బాగున్నారు. మీ వాయిస్ లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది అఫ్రోజ్, ఒక డిఫరెంట్ వాయిస్ మీది, ఒక ప్యూర్ ఉంటుంది, ఒక సోల్ ఉంటుంది మీ వాయిస్ లో. ఇంతకుముందు ఎవరో చెప్పారు చాలా డిఫరెంట్ గా ఉంటుందని. అది మొత్తం ఆ ఇన్నోసెన్స్ అంతా కూడా ఈ సాంగ్ లో వినిపించింది, కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రత్యూష గారు ఫర్ యువర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ కి, చాలా బాగా అవుట్పుట్ తీశారు, విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్లీ వర్క్ చేశాను అఫ్రోజ్ అలీతో అండ్ విజయ్ మాస్టర్స్ తో. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేటెడ్ గా ఉంటారు వర్క్ కి, అండ్ చాలా ప్యాషనేట్ ఉంటారు. అండ్ ఫస్ట్ ఆబ్వియస్లీ నేను అఫ్రోజ్ అలీని ఫస్ట్ టైం రెడ్డి గారు అమ్మాయి సాంగ్ తో నాకు పరిచయం అయ్యాడు. చాలా యూనిక్ ఉంటది అతని వాయిస్ కానీ లిరిక్స్ కానీ చాలా డెప్త్ ఉంటాయి. అండ్ ఈ సాంగ్ చూస్తున్నంత సేపు లైక్ ఇప్పుడు ఎవరైతే ప్రెసెంట్ ట్రెండ్స్ మనం చూస్తున్నాం, ఈవెన్ పాస్ట్ లో కూడా ఉన్నాయి, ఒక జెన్యున్ గా ఒకళ్ళు అదే మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, ఒక లవ్ చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ సేమ్ ఇవ్వకపోతే చాలా ఫీల్ అవుతాం. సో అది క్లియర్ గా అనిపిస్తుంది ఈ సాంగ్ లో. అండ్ ప్రెసెంట్ మేల్ వెర్షన్ రిలీజ్ చేశారు, అండ్ త్వరగా ఫీమేల్ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ సాంగ్ చూస్తే ఎవరైతే లవ్ ని లైక్ హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతారో వాళ్ళైతే చాలా కనెక్ట్ అవుతారు, చాలా బాధపడతారు. అఫ్రోజ్ అలీని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ డిఓపి గారు మీ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్ గా ఉన్నాయన్నమాట. అంటే ఇంకా చూడాలనిపించింది, యాక్చువల్లీ చాలా త్వరగా అయిపోయింది సాంగ్, ఇంకా ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్స్, మీరు అవకాశం ఇవ్వడం అండ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం కూడా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్ బంగారం సాంగ్ కన్నా ఇంకా పెద్దగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బికాస్ వాళ్ళ టీం వర్క్ నేను చూసాను, ఈవెన్ మేము వెళ్ళినప్పుడు కూడా ఒక టీమ్ గా అందరూ కలిసి వచ్చి అందరూ లైక్ లేట్ నైట్ అయినా సరే పడుకోకుండా ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ షూట్ కి వచ్చి మంచిగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, అండ్ కొత్త యంగర్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి. అండ్ అందరూ కూడా గ్రౌండెడ్ ఉంటారు, సో అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి అండ్ మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా సైడ్ నుంచి నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, మీరు ఇక్కడ మా డింపుల్ ని కొంచెం టాక్సిక్ గా లవ్ చేసే ముందు అందరు కూడా నాకు అన్ని మస్తు నచ్చినాయి అంటారు, లవ్ అయిన తర్వాత నచ్చదే అనేటువంటి పదం వస్తుంది మాక్సిమం. ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు అన్ని బయటపడతా ఉంటాయి ఇద్దరికి. లవ్ చేసుకోక ముందు అందరూ అలాగే ఉంటారు. దీని గురించి రెండు ముక్కలు చెప్పాలంటే అఫ్రోజ్ అలీ చేసిన సాంగ్ కి నచ్చిందే నాకు నచ్చిందే
ఈ పాట నాకు మస్తు నచ్చిందే. ఇంకా దాన్ని బాగా చెప్పాలంటే నచ్చిందే, నాకు నచ్చిందే, నచ్చదే సాంగ్ నచ్చిందే, నచ్చిందే, నాకు నచ్చిందే, అఫ్రోజు సాంగ్ గుండె గిచ్చిందే. నిజంగా ప్రతి ఒక్క గుండెని గిచ్చింది ఈ పాట. నచ్చిందే, నాకు నచ్చిందే, డింపుల్ సింపుల్ నచ్చిందే, నచ్చిందే, నాకు నచ్చిందే, అఫ్రోజలి సాంగ్ నచ్చిందే అన్నట్టు నువ్వు అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ ట్యూన్ ఒక్కసారి అంటే 2 సార్లు చూడగానే నాకు ట్యూన్ ఎక్కేసింది. అట్లా ట్యూన్ గుర్తుండిపోవాలి చాలాసేపటికి. అసలు నేను మామూలుగా మాట్లాడుకుంటూ కూర్చున్నా, మళ్ళీ వేదిక మీద రాగానే నచ్చిందే నచ్చదే సాంగ్ ఆటోమేటిక్గా ట్యూన్ వచ్చేసింది. కాబట్టి ట్యూన్ చాలా దగ్గరగా చాలా బాగుంది అఫ్రోజ్ అలీ. తర్వాత దీని డిఓపి చాలా బాగా చేశారు. డిఓపి బాగుంది, వర్క్ చాలా డిగ్నిటీగా, చాలా అంటే ఒక హాలీవుడ్ స్టైల్లో చక్కగా బాగుంది, బాగా చేశారు. ఆ మిర్రర్ ఇది ఉంటుంది కదా, ఆ మిర్రర్లో అట్లా చూసి కట్ కాగానే అది ఫ్రీజ్ అయి ఉండడం, అది బాగుంది. ఇలా నచ్చదే సాంగ్ అందరిని కూడా ఎందులో చూడాలి అంటే చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము నచ్చదే అనేటువంటి పాట అఫ్రోజ్ అలీ యూట్యూబ్ ఛానల్లోకి రాబోతుంది. ఇప్పుడు ఇవాళ కదా వచ్చేసింది. అందరూ చూసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే మళ్ళీ బంగారం పాటలాగా ఇది నాకు తెలిసి డైమండ్ కావాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ఇంకా